Today we are discussing about construction health outcomes. Okay, construction లో జనరల్ గా నాయిస్ ఉంటుంది, ఎక్కువగా నాయిస్ అంటే సౌండ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అంటే మెకానిక్ కొట్టడం, హ్యామరింగ్స్, మామూలుగా మిషన్ ఆపరేషన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. నాయిస్ ఎక్కువ 70 డెసిబల్స్ కొలుస్తారు యూనిట్స్. 70 డెసిబల్స్ కంటే ఎక్కువగా అది వండుకోవడం అంటే మనకి అది కంటిన్యూగా మనం అబౌవ్ 70 డెసిబల్స్ అప్పుడప్పుడు మనం అంటే పర్లేదు, కంటిన్యూగా మనం ఒకే దగ్గర పనిచేసినప్పుడు కంటిన్యూగా అదే ఎక్కువ సౌండ్స్తో ఉంటే కన్నా హియరింగ్ డిజబిలిటీ వచ్చేస్తుంది. అదే అంటే లాంగ్ టర్మ్ లో మనకి ఎఫెక్ట్ అవుతుంది. వైబ్రేషన్స్ వలన, వైబ్రేషన్ ఎప్పుడో ఒకసారి ఉంటే పర్వాలేదు. వైబ్రేషన్ కంటిన్యూ అక్కడే ఏదో వైబ్రేషన్ టైం అంటే మిషన్స్ దగ్గర ఉంటే దాని ఎఫెక్ట్ బోన్స్ మీద పడుతుంది. క్రానిక్ డిసీజెస్. సాల్వెంట్ అండ్ క్లీనర్. సాల్వెంట్ అంటే ద్రావకాలు, క్లీనర్, క్లీనింగ్ చేసిన మెటీరియల్ అవి కూడా కన్స్ట్రక్షన్ లో ఎక్కువ వాడతారు. కన్స్ట్రక్షన్ లో ఇది మన రన్నింగ్ ప్లాంట్స్ లో కెమికల్ ప్లాంట్స్ లో అన్నింటిలో కూడా సాల్వెంట్స్, ఫ్యూమ్స్, రేడియేషన్స్, ఫ్యూమ్స్ పొగలు వస్తాయి. ఫ్యూమ్స్ కొన్ని ఫ్యూమ్స్ డేంజరస్ ఫ్యూమ్స్ ఉంటాయి. అది వేరే ఏజెంట్ తో కలిసినప్పుడు ఫైర్ అయిపోతాయి. బయలాజికల్ డస్ట్ లోనేమో సా డస్ట్ అంటే వుడ్ డస్ట్, సిలికా డస్ట్ అంటే కెమికల్ ఫ్యాక్టరీస్ లో సిలికా యూజ్ చేస్తారు కదా, ఆ డస్ట్ అది లోపలికి వెళ్ళింది అనుకోండి, ఆస్బెస్టస్ క్యాన్సర్ ఏజెంట్స్, చాలా క్రానిక్ డిసీజెస్ అంటే ఇవన్నీ హజార్డ్స్. వీటి కోసం నెక్స్ట్ మనం జస్ట్ అవుట్లైన్ లో చెప్తాను. నెక్స్ట్ క్లియర్గా ఉంటుంది. ఎఫెక్ట్స్ సిమెంట్లు, ఇరిటెంట్, అల్జరిక్, డెర్మటైటిస్, స్కిన్ రిలేటెడ్ ఇరిటెంట్, అల్జరిక్, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవి కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సిమెంట్ వల్ల. నాయిస్, వైబ్రేషన్, సాల్వెంట్, బయలాజికల్ హజార్డ్స్, డస్ట్ లో 2 రకాలు. యాస్బెస్టస్ ఎక్కడ వాడడానికి బ్యాన్ చేశారు. యాక్చువల్లీ యాస్బెస్టస్ కెమికల్స్ అది దేనికంటే అది దానిలో చిన్న ధూళిలో ఎగురుతుంది. ఎగిరినప్పుడు అది మనకి శ్వాసలో వెళ్ళిపోయింది అనుకోండి, అది యాస్బెస్టస్. క్యాన్సర్స్ మామూలు చిన్న వెరీ హజార్డస్ మెటీరియల్ అది. అంటే మనకి వెంటనే తెలియదు అది క్రానిక్ నెమ్మదిగా దాంతో ఎఫెక్ట్ చూపిస్తుంది. స్కిన్ బర్న్స్, ఇవన్నీ కన్స్ట్రక్షన్ లో హజార్డ్స్. ఇంకా చాలా హజార్డ్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్ హజార్డ్స్. ఫిజికల్ హజార్డ్స్, కెమికల్ హజార్డ్స్, ఫిజికల్, కెమికల్, సైకలాజికల్, బయలాజికల్, ఇవన్నీ వేరే ఉంటాయి. కన్స్ట్రక్షన్ లో జనరల్ హజార్డ్స్ చెప్తాను. ఇంకా స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్. ఎక్కడైనా కానీ మెటీరియల్ స్టోర్ చేసినప్పుడు ప్రాపర్గా స్టోర్ చేయాలి. ఎగ్జాంపుల్ శాండ్ అండ్ అగ్రిగేట్స్ అంటే ఇప్పుడు కాంక్రీట్ రిలేటెడ్ కాంక్రీట్ పిక్క ఉంటుంది, సిమెంట్ అందులో కలుపుతారండి, బ్రిక్, బ్లాక్, రూఫ్, టైల్స్, అగ్రిగేట్స్, రూఫ్ ట్రస్సెస్. అంటే రూఫ్ ట్రస్సెస్ అంటే అక్కడ వచ్చిన డైగ్రామ్ ఉంటుంది. పైన వేసే స్ట్రెస్ అంటే దాని సపోర్ట్స్ మన పైన దాని మీద పైకి ఏదైనా వేస్తారు కదా, అటువంటివన్నీ స్టోరేజింగ్ ప్రాపర్గా స్టోర్ చేయకపోవడం వల్ల కూడా మనకి కన్స్ట్రక్షన్ లో కానీ ఎక్కడైనా కానీ యాక్సిడెంట్స్. ప్రాపర్గా స్టోర్ చేయాలి మెటీరియల్. అంటే మెటీరియల్ మనం లోడ్ చేసినప్పుడు ఫాలింగ్ ఫ్రమ్ లారీస్
అంటే ప్రాపర్గా లోడ్ చేయలేదు అనుకోండి, లారీ నుంచి మెటీరియల్ పడుతుంది. దానికి ఏం ప్రికాషన్స్, మినిమం క్వాంటిటీస్ని మనం మెయిన్ హజార్డ్, దాని ప్రికాషన్స్ మెయిన్ హజార్డ్ మినిమం క్వాంటిటీస్ని మనం ట్రాన్స్పోర్ట్లో వేయాలి, వేసి ట్రిప్పింగ్ హజార్డ్స్. ట్రిప్పింగ్ హజార్డ్ అంటే సరిగ్గా మనం మెటీరియల్ స్టోరేజ్ చేయకపోతే తనుకొని పడిపోతాం కదా, వెహికల్స్ కన్నా ప్రాపర్గా మెటీరియల్ స్టాకింగ్ అది కరెక్ట్గా. ఎఫెక్టివ్ స్టోరింగ్ అంటే మెటీరియల్ సెగ్రిగేట్ చేసి ప్రాపర్గా, సెగ్రిగేషన్ అంటే తెలుసుకోవాలి, దేనికి దానికి విడదీసి పెట్టాలి. దేనికి దానికి అంటే ఇసుక అంతా ఒక దగ్గర, పిక్క అంతా ఒక దగ్గర, సిమెంట్ అంత దగ్గర, సిమెంట్ దాన్ని ఎలా స్టోర్ చేయాలి పెట్టాలి. అబ్స్ట్రక్టింగ్ ట్రాఫిక్ వాక్వేస్ అంటే అక్కడ మన ప్రాజెక్ట్ కానీ ఏదైనా రోడ్ దగ్గరలో ఉన్నట్టుంటే అక్కడ మనం ఎంత తక్కువ మెటీరియల్ పెడితే అంత మంచిది. ఎక్కువ హ్యూజ్ మెటీరియల్ అక్కడ వేసుకోవాలి, మనకి ఎంత పడుతుంది హ్యూజ్ మెటీరియల్, కొద్ది మెటీరియల్ మనం సెట్ చేస్తాం. అది అయిపోయినాక మిగిలింది మళ్ళీ తీసుకొస్తాం, కొద్దిగా మనం అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలి. మెటీరియల్స్ ఫాలోయింగ్ ఫ్రమ్ ఫైలింగ్ ఏదో చేసినప్పుడు ఫైల్స్ దగ్గర మెటీరియల్స్ కూడా క్లియర్లీ మార్క్డ్ ఏరియాస్, దానికి ప్రికాషన్ మార్క్ చేసుకోవాలి. ఈ మెటీరియల్ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, రెస్పాన్సిబిలిటీ, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఎవ్రీథింగ్ అంత ప్లానింగ్ మాట. ఇంత ప్లానింగ్ ప్రకారం చేసుకునేంత చేస్తారు. కంపెనీ ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా కడుతుంది, ఏదైనా చేస్తుంది అనుకుంటే దాని ముందు ప్లానింగ్ చేస్తారు. ఇలా చేయాలి, ఇలా చేయాలి, మీటింగ్ ఉంటుంది, ప్రాజెక్ట్ ప్లానింగ్ మీటింగ్. ఈ మెటీరియల్ ఎలా సెట్ చేయాలి, ఈ మెటీరియల్ ఎలా స్టోర్ చేయాలి, ఈ మెటీరియల్ షిఫ్ట్ చేయాలి, నైట్ షిఫ్ట్ కంటే ఎలా చేయాలి, ప్లానింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లానింగ్. కాజింగ్ డస్ట్ హజార్డ్స్ అంటే ఈ మెటీరియల్స్ వల్ల డస్ట్ అది వస్తాయి కదా, అది ఎన్షూర్ గుడ్ హౌస్ కీపింగ్ అది మనం ప్రాపర్గా మెయింటైన్ చేసి వర్కింగ్ అది తయారు చేసి స్ప్రే వాటర్ స్ప్రే పెట్టి తీసి దాన్ని డిస్పోజబుల్స్ బయట పారేయాలి. రిమూవల్ ఫ్రమ్ ది డస్ట్, అన్ని అన్వాంటెడ్ మెటీరియల్స్ అన్ని సైట్ నుంచి తీసేయాలి. ఇలా కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ప్లాన్ చక్కగా. స్టోరేజ్ ఆఫ్ ఫ్లేమబుల్ మెటీరియల్. ఫ్లేమబుల్ మెటీరియల్ ఎలా స్టోర్ చేయాలి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక కెమికల్స్ కానీ ఏదైనా కొన్నాం అనుకోండి ఒక మార్కెట్లో, మన కంపెనీకి సరిపడా మెటీరియల్ ఏదో కావాల్సిన మెటీరియల్ కెమికల్స్ ఎగ్జాంపుల్ కెమికల్ మ్యానుఫ్యాక్చరర్ దాంట్లో MSDS అని నాకు ఇస్తారు, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్. బాగా గుర్తుంచుకోండి, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ అంటే ఆ మెటీరియల్ తాలూకా డేటా షీట్. ఆ మెటీరియల్ ఎలా హ్యాండిల్ చేయాలి, హ్యాండిల్ చేసినప్పుడు ఎటువంటి PPE వేసుకోవాలి. ఎక్కడ ఉంది చూసారు, కెమికల్ సూట్ కనిపిస్తుంది అన్నది, తీసి చూపిస్తాను కెమికల్ సూట్. హలో స్క్రీన్ షేరింగ్ అయిపోయింది. హలో చెప్పండి. హలో, నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా మీకు? హలో శేఖర్. ఇప్పుడు వినిపిస్తుంది. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నాం అనుకో కంపెనీ ద్వారా, ఏదైనా ఒక కెమికల్ కానీ దానికి ఒక మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ అని MSDS అంటారు. స్క్రీన్ షేరింగ్ ఆగిపోయింది కదా? అయితే మనం ఎటువంటి ప్రోడక్ట్ తాలూకా కంప్లీట్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ లో ఉంటుంది. ఆ కంప్లీట్ గా ప్రోడక్ట్ గురించి, ప్రోడక్ట్ ని ఎలా మనం ఎలా హ్యాండిల్ చేయాలి, చేసినప్పుడు మనం ఎటువంటి PPE వేసుకోవాలి. PPE అంటే ప్రొఫెషనల్ ప్రొటెక్టివ్,
ఇప్పుడు ఆ కెమికల్ సూట్ చూపించడానికి నేను ఎదురు ఇలా తిరిగాను, చేయొచ్చు. వర్మ ఎప్పుడే వచ్చావా? సార్ లేట్ అయిపోయింది సార్, డ్యూటీ నుంచి వచ్చాను ఇప్పుడే. ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు, కూర్చుంటాను. అసలు పర్వాలేదు, అది మనకి ఇంట్రెస్ట్ ఉంటే చాలు. అంటే ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నాం కెమికల్స్, అంటే కెమికల్స్ ఎలా హ్యాండిల్ చేయాలి డైట్ లో. ఏదైనా మన కెమికల్ మనం కొన్నాం అనుకోండి, దాంట్లో మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ అని ఒకటి ఉంటుంది. అవునండి. మెటీరియల్ అది కంపెనీ మన మ్యానుఫ్యాక్చరర్ మనకి ప్రొవైడ్ చేయాలి. అవునండి. మ్యానుఫ్యాక్చరర్ మనకి ప్రొవైడ్ చేస్తారు. అందులో దాన్ని స్టోరింగ్ దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఏ టెంపరేచర్ లో స్టోర్ చేయాలి, దాన్ని ఏపీపీ ఏ పర్సనల్ ప్రొడక్ట్ ఎక్విప్మెంట్ వేసుకుని దాన్ని చేయాలి, వాడాలి అనేది మొత్తం ఉంటుంది అందులో. ఐడియా ఉందా ఎవరికైనా? మెటీరియల్ సేఫ్టీ ఎగ్జాక్ట్ మెటీరియల్ సేఫ్టీ. అందులో ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్, పొరపాటున అదేం తగిలిందా, మనకి టచ్ అయినా, స్కిన్ టచ్ అయినా, ఏదైనా దాన్ని ఎలా దానికి ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ ఏం తీసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏం తీసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఎలా నీట్గా హ్యాండిల్ చేసినప్పుడు ఎలా తీసుకోవాలి, తర్వాత ఎమర్జెన్సీలో ఏం చేయాలి, వాళ్ళ నెంబర్ కూడా ఇస్తారు దాంట్లో, మొబైల్ నెంబర్ కాదు, 24 వాళ్ళ కాంటాక్ట్ చేయాలి ఇన్ కేస్ ఎనీ ఇష్యూస్ అయినా. మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ అంటే తప్ప దట్ ఈస్ ప్రొవైడెడ్ బై మ్యానుఫ్యాక్చరర్ ప్రొవైడ్ చేస్తారు మెటీరియల్ సేఫ్టీ. ఆ సేఫ్టీ డేటా షీట్ లో ఆ కెమికల్ ఎలా వాడాలి, దాన్ని ఎలా స్టోర్ చేయాలి, ఎంత టెంపరేచర్ స్టోర్ చేయాలి, మళ్ళీ అందరికీ చెప్తాం చూడండి, జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్. మెటీరియల్ సేఫ్టీ ఎంత ఏ టెంపరేచర్ లో, దానికి ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వాడాలి, దానికి ఏ ఎమర్జెన్సీ అయితే ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అప్లై చేసినప్పుడు ఏది, ఎలా కలిపినప్పుడు ఏది ప్రికాషన్స్ తీసుకోవాలి, దానికి ఏదైనా మనకు స్కిన్ టచ్ అయినా, డైరెక్ట్ టచ్ అయినా, లేదంటే శ్వాస పీల్చుకున్నప్పుడు దాని తర్వాత ఫీల్స్ ఏమైనా దాన్ని ఎలా మనం దానికి యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలి, ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ ఏం చేయాలి, అన్ని మొత్తం దానిగా ఉంటుంది సేఫ్టీ డేటా షీట్. అది కంపల్సరీ డిస్ప్లే చేస్తారు. మనం ఒక మెటీరియల్ ఎక్కడ స్టోర్ చేసాం అనుకోండి, కెమికల్ ఏదైనా, మనం దాంతో పాటు షీట్ ఇస్తారు కదా, ఆ షీట్ ని కంపల్సరీ మనం ఆ ఏరియాలో ట్యాగ్ చేయాలి. కంపల్సరీ ట్యాగ్ చేయకపోతే అది మనం అడుగుతాం, సేఫ్టీ డిపార్ట్మెంట్ అడుగుతాం. క్లయింట్స్ కూడా మన కంపెనీలో ఏదైనా మెటీరియల్ వచ్చింది అనుకోండి, కెమికల్స్ దాని తాలూకా డేటా షీట్ అడుగుతారు, మనం సబ్మిట్ చేయాలి. ఎంఎస్డిఎస్ పేపర్ మనం తీసుకోవాలి కంపల్సరీ. మ్యానుఫ్యాక్చర్ మన ఎవరైతే మనం కొంటామో ట్రేడర్ రిటైల్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి డీటెయిల్స్ అనేది తీసుకోవాలి. క్లయింట్ అడుగుతారు, వైల్ మన ఆ కెమికల్ రిలేటెడ్ వర్క్ చేసినప్పుడు ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ముందుగానే రిస్క్ అసెస్మెంట్స్ అన్ని తయారు చేస్తారు కదా, అప్పుడు అందులో ఎంఎస్డిఎస్ బేస్ చేసుకొని మనం రిస్క్ అసెస్మెంట్స్ అన్ని తయారు చేస్తాం. అవేనా? ఇది స్టోరేజ్ ఆఫ్ ఫ్లైమబుల్ మెటీరియల్. కీప్ క్వాంటిటీస్ టు ఏ మినిమం క్వాంటిటీస్ ని మనం అప్పుడు కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఫ్లైమబుల్ కదా, ఏదైనా పొరపాటు అయినా ఏదైనా మనం అన్ని విధాలుగా ఆలోచించి చేస్తాం. కొద్దిగా మనం దాన్ని మెయింటైన్ చేయాలి, కొద్దిగా దాన్ని మనం ఉంచుకోవాలి. కీప్ క్వాంటిటీస్ టు యాజ్ మినిమం. ఎందుకంటే ఎక్కువ ఉంచుకున్నాం అనుకోండి, ఇన్కేస్ ఏదైనా ఫైర్ అయినా, ఏదైనా ప్రాబ్లం, అది లీక్ అయినా, అది స్పిల్లేజెస్ కానీ ఏదైనా దానివల్ల మనకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అదే మన దగ్గర కొద్దిగా ఉందనుకోండి క్వాంటిటీస్, దాని ఇంపాక్ట్ కూడా కొద్దిగా ఉంటుంది. అంటే దానికి అటువంటి అంటే ఎన్ని విధాలుగా మనం స్టోర్ చేసినప్పుడు దానికి కావాల్సిన యాజ్ పర్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ లో ఎలా మెన్షన్ చేస్తాం, దాని ప్రకారం దాన్ని స్టోర్ చేస్తాం.
సెక్యూర్ స్టోరేజ్ ఏరియా, సెక్యూర్ చేయాలి, ఎవరిని దగ్గరలోకి వెళ్ళకుంటాను ఆ మెటీరియల్ దగ్గర. ఎందుకంటే అది ఫ్లేమబుల్ మెటీరియల్ కాబట్టి. స్టోరేజ్ ఏరియా ప్రాపర్లీ వెంటిలేట్, స్టోరేజ్ ఏరియా వెంటిలేటెడ్ అయ్యి ఉండాలి. కంటైనర్స్ అండ్ సిలిండర్స్ రిటర్న్ టు స్టోరేజ్ అట్ ఎండ్ ఆఫ్ ది డే. మనం స్టోరేజ్ సామాన్ తీసుకుని వెళ్ళాం, మనం వాడిన తర్వాత దాన్ని అక్కడ మనం ఎంతవరకు అయితే వాడామో అంతవరకు వాడి మిగిలింది రిటర్న్ చేసేయాలి. ఎండ్ ఆఫ్ ది డే స్టోర్కి రిటర్న్ చేసేయాలి. దాన్ని ఎలాగ ఏ ప్రొసీజర్లో అయితే మనం ఉంచాలో యాజ్ పర్ వాళ్ళు వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంచాలి, ఏ టెంపరేచర్లో ఉంచాలి అనేది దాంట్లో రాసుకుంటారు. దాని ప్రకారం స్టోర్ మెయింటైన్ చేసుకుంటారు. ప్రొహిబిట్ స్మోకింగ్ అండ్ ఇగ్నిషన్ సోర్సెస్ ఫ్రమ్ స్టోరేజ్ ఏరియా. ఇగ్నిషన్ సోర్స్ కానీ స్మోకింగ్ ఏరియా, స్మోకింగ్ కానీ దాని దగ్గరలో ఉంచుకోరు. సిలిండర్స్ కంటైన్డ్ అండ్ సిలిండర్స్ రిటర్న్ టు ద స్టోరేజ్ అట్ ఎండ్ ఆఫ్ ది డే చెప్తున్నాను. చూడండి, డేంజర్ స్టోరేజ్ ఏరియా, ఫ్లేమబుల్ మెటీరియల్ అండ్ సైనేజ్ కూడా పెట్టాలి. సైనేజెస్ తెలుసు కదా, ఇవాళ మనకి ఒక స్టూడెంట్ అదే కొత్తగా వచ్చిన చెప్పిన ఒక అబ్బాయి జాయిన్ అయ్యారు చెప్పాను గ్రూప్ లో చూసే ఉంటారు కదా, తెలిసే ఉంటుంది. ఎవరైనా చాలా వరకు కొన్ని క్లాసెస్ అప్లోడ్ చేశాను అందులో యూట్యూబ్, ఇంకా కొన్ని చేయాలి, చేసేస్తాను. సూటబుల్ అండ్ ప్రాపర్లీ లేబులింగ్. ఇందాక వర్మ చెప్పాడు లేబులింగ్, కిరణ్ వర్మ. అదే లేబులింగ్ అని మీరు చెప్పారు కదా ఇందాక. సూటబుల్ అండ్ ప్రాపర్లీ లేబుల్డ్ కంటైనర్స్ ఫర్ డికాంటెడ్ మెటీరియల్. లేబులింగ్ అన్ని మెటీరియల్ కూడా ఉండాలి, కంటైనర్స్ కూడా. దాంట్లో అన్ని ప్రికాషన్స్, ప్రతి దానికి కూడా ఎంఎస్డిఎస్ అటాచ్ అయ్యే ఉంటుంది. దాంట్లో ప్రికాషన్స్ తీసుకోలేదు. ప్రొటెక్షన్ ఆఫ్ స్టోరేజ్ ఏరియా ఫ్రమ్ వెహికల్ ఇంపాక్ట్. వెహికల్ ఇంపాక్ట్ మన స్టోరేజ్ ఏరియాలో పడకూడదు, అక్కడ వైబ్రేషన్స్ కానీ ఆ విధమైన కేర్ తీసుకోవాలి. అంటే వెహికల్ ఇంపాక్ట్ ఆ స్టోరేజ్ ఏరియాలో పడింది అనుకో, ఈ వైబ్రేషన్స్ అవి ఏదైనా ఉంటాయి, అలా కెమికల్ మనం బాగా స్టోర్ చేసినా అది పడిపోతుంది, అది లీకేజ్ అయ్యే ఛాన్స్ కానీ లేదా పడిపోయే ఛాన్స్ కానీ ఉంటుంది. ఆ విధంగా మనం వెల్డింగ్ చేసి మనం ఉంచాలి. ప్లస్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇంపాక్ట్ పడకుండా దాని మీద ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కానీ స్టోర్ చేసినప్పుడు వెహికల్ ఇంపాక్ట్ అనేది పడదు. ఇన్స్పెక్షన్ ఆఫ్ గ్యాస్ సిలిండర్స్ టు ఇన్ష్యూర్ వాల్వ్స్ ఫుల్లీ క్లోజ్. గ్యాస్ సిలిండర్స్ మనం ఇవి కూడా ఫ్లేమబులే కదా. గ్యాస్ సిలిండర్స్ ఎలా పెట్టాలి, ఎప్పుడు కూడా అప్రైట్ పొజిషన్ లోనే ఉంచాలి. అప్రైట్ పొజిషన్ లోనే గ్యాస్ సిలిండర్ అనేది ఉండాలి. ఏ సిలిండర్ అయినా సరే, ఫుల్ ఎనీ సిలిండర్. వెర్టికల్ హారిజెంటల్ లో పెట్టకూడదు గ్యాస్ సిలిండర్. మైండ్ హారిజెంటల్ వెర్టికల్ లోనే ఉంచాలి ఎప్పుడు కూడా గ్యాస్. దానికి సిలిండర్ దాని వాల్స్ దాని క్యాప్, నోజల్ క్యాప్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా వేసేసి ఉంటాయి ఇప్పుడు క్యాప్, నోజల్ క్యాప్స్. నోజల్ బ్రోక్ అవ్వకుండా నోజల్ క్యాప్స్ కూడా ఉంటాయి. మీకు తర్వాత చూపిస్తాను సిలిండర్స్ ఫోటోస్. చిన్న గ్యాస్ సిలిండర్స్ కూడా ఉంటాయి. ఇన్స్పెక్షన్ ఆఫ్ గ్యాస్ సిలిండర్స్ టు ఇన్ష్యూర్ వాల్వ్స్ ఫుల్ క్లోజ్ చేసి ఉండాలన్నమాట. క్లోజ్ చేయకుండా ఓపెన్ లో ఉన్నాయి, సగం క్లోజ్ చేసి ఓపెన్ చేసి వదిలేస్తే అది లీక్ అయిపోతుంది. దానివల్ల దాన్ని మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. రాత్రి మనకు తెలియదు, మనం క్లోజ్ చేసి వెళ్ళిపోతాం. మనం అక్కడ ఏదైనా ఇగ్నిషన్ సోర్స్ కానీ లేదన్నా వేరే అదర్ కెమికల్ కాంపౌండ్ దాని ఫ్యూమ్స్ వల్ల కానీ ఇది ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కరెక్ట్ అండ్ రైట్ నెంబర్ ఆఫ్ ఫైర్ వస్తుంది. అంటే యాజ్ పర్ మనకి ఇది ఉంది కదా, మన ఎంఎస్డిఎస్ ప్రకారం ఏ కెమికల్కి అయితే కరెక్ట్ అండ్ రైట్ నెంబర్స్ ఆఫ్ ఫైర్ వస్తుంది. ఆ కెమికల్కి సరిపడే ఆ కెమికల్లో డీసీపీ వాడాలని రాశారు ఉంటుంది. అక్కడ డీసీపీ ఎన్ని పెడతాం, మన క్వాంటిటీ మనం పెట్టిన స్టోరేజ్ పెట్టి డీసీపీ పెడతాం. లేదంటే డీసీపీ పడిందే తీసుకొచ్చి మనం వాటర్ సిలిండర్ పెట్టుకోం. ఎలక్ట్రికల్ ఉందనుకోండి, సపోజ్ ఎలక్ట్రికల్ డైవీల్ కానీ ఉన్నాయి, అక్కడ ఏం పెడతాం మనం? ఎవరైనా తెలుసా, చెప్తారు ఎవరైనా? ఎలక్ట్రికల్ సోర్స్ ఉంది, అక్కడ ఓన్లీ CO2 పెడతాం.
ఎలక్ట్రికల్ ఫైర్ కి సిఓడి ఇస్ కంఫర్టబుల్ ఫైర్ ఎస్టింగ్విషర్. ఓకే, అయితే కరెక్ట్ రేట్ ఫైర్ ఎస్టింగ్విషర్ మనకి ఎలా తెలుస్తుందంటే దాన్ని ఎంఎస్డిఎస్ బట్టి ఈ కెమికల్ మనం వాడుతున్న కెమికల్ బట్టి డిసిపియా లేకపోతే ఫోమా లేకపోతే CO2 ఉండాలా అని దానికి అట్లా రాస్తారు క్లియర్గా. అదే మనం అక్కడ పెట్టుకుంటాం ఎమర్జెన్సీలో ఎలా వాడాలి. సేఫ్ ప్రాక్టీసెస్ ఆఫ్ యూస్, కలెక్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ స్కిప్స్ ఫ్రమ్ ది సైట్. మనం స్కిప్స్ అది కంటైనర్ కెమికల్ ఉంటాయి కదా, అవి దాన్ని రిమూవ్ చేసినప్పుడు యూస్ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త. సంతోష్ అక్ష పెరుగుతున్నారు దగ్గర నిన్న ఇంటర్నెట్ లేదండి, దానివల్ల క్లాస్ అప్పుడు. ఓకే, స్కిప్ చెప్పండి. ఫైర్ ఎస్టింగ్విషర్ మీద ఇప్పుడు లైక్ మీరు అన్న CO2 అని, సో కొన్నిటి మీద ABCDE అలా ఉంటాయి కదా, సో డ్రై కెమికల్ పౌడర్ యూజువల్ గా అది కామన్ గా అన్నిటికీ వాడతారు. స్పెషల్ గా ఇప్పుడు ఏంటంటే ఫోమ్, మెటల్ ఫైర్ అనుకోండి ఫోమ్ వాడతారు. మామూలు జనరల్ DCP అంతకుముందు కామన్ గా అన్నిటికీ వాడేవారు, కానీ ఎలక్ట్రికల్ ఫైర్స్ కి అవి DCP తీస్తారు, ఓన్లీ CO2 వాడుతున్నారు. ఆయిల్ ప్లేస్ లో ఆయిల్ దగ్గర ఏమైనా ఫైర్ అయితే మన స్లిప్ అంటే ఫ్యూయల్స్ కుకింగ్ ఆయిల్స్ అయితే డిఫరెంట్ కే ఉంది. దట్ అది ఫైర్ ఎస్టింగ్విషర్ టైప్ కే అని వేరేగా ఉంది. కుకింగ్ ఆయిల్స్ కి ఆర్ యానిమల్ ఫ్యాట్స్ వాటికి, కుకింగ్ ఫ్యాట్స్ కి వాటికి కే టైప్ ఫైర్ ఎస్టింగ్విషర్స్ అని కొత్తగా, చాలా కొత్తగా ఏం కాదు, ఉన్నాయి. జనరల్ గా మనం ఎక్కువ వాడలేదు ఇండస్ట్రీస్ లో. ఆయిల్ కి ఇవన్నీ DCP అనే వాడారు. DCP సూటబుల్ స్కిప్పర్ రిప్యూటబుల్ సప్లయర్ అండ్ కాంట్రాక్టర్. మనం సూటబుల్ కాంట్రాక్టర్ ని దగ్గర, సప్లయర్ దగ్గర మనం తీసుకుంటాం. ఏదో లోకల్ కాంట్రాక్టర్ అంటే కెమికల్స్ లోకల్ మేడ్ లో అంటే ఆథరైజ్డ్ డీలర్స్ కాదు, అలాంటి వాళ్ళు ఏదన్నా దొంగచాటుగా ఎక్కడో తయారు చేసి దానికి ప్రాపర్ MSDS ఉండదు, అలా తక్కువ రేట్కి ఇస్తారు చూడండి, అలా సప్లయర్స్ అలా స్టాండర్డ్ మెటీరియల్స్ మనం తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకుని కొన్నప్పుడు కంపెనీ ఆ కంపెనీ. అందుకే రిక్రూట్మెంట్స్ చేసినప్పుడు ఒక మంచి మార్కెట్ లో మంచి నేమ్ ఉంది సప్లయర్ దగ్గర కానీ కాంట్రాక్టర్స్ దగ్గర వర్క్, మనం కాంట్రాక్టర్ పని ఇచ్చినప్పుడు కానీ కెమికల్స్ రిలేటెడ్ వర్క్ ఇచ్చినప్పుడు సెపరేట్ గా డిసిగ్నేటెడ్ కాంట్రాక్టర్స్ ఉంటారు. వాళ్ళు కెమికల్స్ అప్లై చేయడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. అదే కాదు లోకల్ వాళ్ళు ఎవరికైనా ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళకి తెలియదు దానికోసం. స్పెసిఫైడ్ గా కెమికల్స్ అవి యూజ్ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళు బాగా ఆ వర్క్ లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి స్పెసిఫైడ్ గా ఇస్తారు. కొన్ని ట్యాంక్స్ లోని ఏదైనా కెమికల్ కోటింగ్స్ అనేవి వేయాలన్నా ఏదైనా ఎస్పెషల్లీ వాళ్ళు ఎవరైతే సేమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అవుతుందో వాళ్ళకి ఇస్తారు. హజార్డస్ వేస్ట్ స్టోర్డ్ సెపరేట్లీ. హజార్డస్ వేస్ట్ అంటే హజార్డ్ అంటే మీకు తెలుసు కదా, హజార్డ్ అంటే సంథింగ్ విచ్ పొటెన్షియల్ కాజ్ హార్మ్. హజార్డియస్ వేస్ట్ అంటే ప్రమాదకరమైన వేస్ట్. అంటే కెమికల్ స్టోరేజ్ ఉన్నాయి, మనం వాడేసాం, మనం కెమికల్ వాడాం, ఏదో సంథింగ్ ఎక్స్వైజెడ్ కెమికల్ వాడాం డబ్బా, ఆ డబ్బాల కంటైనర్స్ ఉన్నాయి, అవి ఖాళీ అయిపోయాయి, కానీ అవి ఎక్కడ పడితే అక్కడ పడిపోయి దాంట్లో లేదంటే అలా వదిలేసాం అనుకుందాం. దాంట్లో సైట్ లో వర్కర్ ఏం చేస్తారంటే దాంట్లో మంచిని తెచ్చుకోం, తాగేస్తారు. అంతేనా మీకు? ప్రాక్టికల్ గా నాకు తెలుసు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఎందుకంటే మనం ఆడికి తెలియదు, ఆడంతా చదువుకున్న ఉంటారు వర్కర్స్. అలాగే కెమికల్ డబ్బా ఏ డబ్బా తెలియదు, అది భలే కొంత డబ్బా తెల్లని పట్టుకెళ్తే అది మంచిగా కొడుకుని వచ్చి తాగేస్తారు. ఇమీడియట్లీ దాన్ని మనం హజార్డస్ వేస్టేజ్ స్టోర్ దాన్ని సపరేట్ గా పెట్టి దానికి మనం ఒక ట్యాగ్ పెట్టాలి, ఇది కెమికల్ వేస్ట్ అని చెప్పి. నా మాట వినిపిస్తున్నాను క్లియర్ గా? హలో, అయితే
గ్రౌండ్ కండిషన్స్ కూడా మన స్క్రిప్ట్ పారేసినప్పుడు ఓవర్లోడ్ అది అవ్వకుండా చెక్ చేస్తాం. గ్రౌండ్ కండిషన్స్ కూడా చూసుకోవాలి మనం కెమికల్స్ వాడింది. స్క్రిప్ట్ నాట్ ఓవర్లోడ్, లోడ్ చేసినప్పుడు అది ఓవర్లోడ్ అవ్వదు. ఎక్కువ మన కెమికల్స్ మన సైట్ నుంచి బయటకు పెట్టాలని కానీ అక్కడ బయట నుంచి లోపలికి తీసుకొచ్చి లొకేటెడ్ ఆన్ ఫర్మ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్లోనే అది పైనుంచి పడేసినట్టు కాకుండా ఇసిరిసినట్టు కాకుండా గ్రౌండ్ లెవెల్లోనే అది షిఫ్టింగ్ అది చేసుకున్నట్టు ఉంచుకోవాలి కెమికల్స్. సేఫ్ ప్రాక్టీసెస్ ఆఫ్ యూజ్ కలెక్షన్ షూట్ ఫర్ ఫిల్లింగ్. షూట్స్ అంటే తెలుసు కదా, ఇంకా మధ్యలో పాయింట్ తెలుసు. అడెక్యూట్ రూమ్ ఫర్ డెలివరీ అండ్ రిమూవ్. ఒక ప్రాపర్ అడెక్యూట్ రూమ్ అంటే దానికి సరిపడా ఓకే కెమికల్ దానికి సరిపడగా డెలివరీ చేయడానికన్నా లేదంటే రిమూవ్ చేయడానికన్నా దానికి సరిపడగా ప్రాపర్ డెసిగ్నేటెడ్ ఏరియా అన్నమాట. షూట్ ఫర్ ఫిల్లింగ్. కెమికల్ మనం టచ్ చేయకుండా షూట్స్ ఉంటాయి. ఒక దగ్గర నుంచి కెమికల్ మనం దగ్గర పంపాలనుకుంటే అంతే మనం చేతితో పట్టుకొని లేదంటే తీసుకున్న అలా కాకుండా మనకి ఆ షూట్స్ అని ఉంటాయి. తెలుసు కదా మీకు షూట్స్ అంటే అర్థమైందా? అంటే షూట్స్ అంటే చూడండి మీకు ఈవెన్ మిల్లీ ఉంది. మిల్లీ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను. అంటే అందరూ ఇండస్ట్రీస్ చూసుంటారు కదా, ఆల్రెడీ కొంతమంది చూస్తున్నాం కదా. మనకి ఇంకా 10 minutes ఉంది. షూట్స్ అంటే ఆ షూట్ లోంచి వెళ్తుంది కెమికల్, అంటే మనం టచ్ చేయవసరం లేదు. మనం దానికి ఇంజెక్ట్ చేస్తే ట్యాంక్ నుంచి అక్కడి నుంచి అలా షూట్ లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం దాన్ని టచ్ చేయకుండా హ్యాండిల్ చేయకుండా దాన్ని షిఫ్టింగ్ చేయడానికి పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండడం. షూట్స్ ఫర్ ఫిల్లింగ్. నెట్టింగ్ ఆర్ షీటింగ్ ఆర్ రిమూవల్. నెట్ కానీ షీటింగ్ కానీ రిమూవ్ చేయడానికి దాని వేస్ట్ కెమికల్స్ రిమూవ్ చేయడానికి కానీ వాడతారు. డైరెక్ట్ హ్యాండ్ టచ్. PPE ఫర్ స్టాఫ్. ప్రాపర్ PPE ఫర్ స్టాఫ్ యాజ్ పర్ ద MSDS. మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ లో ఎలా అయితే ఉంటుందో దాని సరిపడే PPE అలా తీయాలి. కెమికల్స్ ఇదిగో ఇక్కడ చూసారా కెమికల్స్. ఇది ప్యాక్, ఇది సూట్ మాట, ప్యాక్ కెమికల్స్ ఉంటుంది. సేఫ్ యూజ్ ఆఫ్ పోర్టబుల్ టూల్స్ ఆన్ సైట్. పోర్టబుల్ టూల్స్ అంటే చూడండి, చిన్న డ్రిల్లింగ్ మిషన్స్, హ్యామరింగ్ మిషన్స్ కానీ డ్రిల్ మిషన్స్, కటింగ్ మిషన్స్, ఇవన్నీ కూడా. ఇన్ష్యూర్ సూటబుల్ ఎక్విప్మెంట్ అంటే మనం దేని పనికి సంబంధించింది అదే కావాలి. అంతేగాని డ్రిల్లింగ్ దగ్గర కటింగ్ దగ్గర డ్రిల్లింగ్, లేదంటే మనం వుడ్ కట్ చేసి సా తీసుకొచ్చి మెటల్ మీద కట్ చేయడం, అలాంటివి చేస్తే కంపల్సరీ యాక్సిడెంట్స్ అవుతాయి. సేఫ్ యూజ్ ఆఫ్ పోర్టబుల్ టూల్స్ ఆర్ సైట్. ఇన్షూరింగ్ సూటబుల్ ఎక్విప్మెంట్. దేనికి వాడాల్సిన ఎక్విప్మెంట్ దానికే వాడాలి. దాని మీనింగ్ అది. రిడ్యూస్ వోల్టేజ్ వన్ టైం సప్లై సిస్టమ్. వోల్టేజ్ ని మనం మ్యాక్సిమం తగ్గించగలిగినది కొన్ని చాలా వరకు. అంటే వోల్టేజ్ ఎందుకంటే తగ్గించుకుంటారు, అంటే షాక్ కొట్టినప్పుడు పొరపాటున ఎవరికైనా షాక్ కొట్టినా కానీ దాని తలకి ఇంపాక్ట్ గ్యారెంటీ తక్కువ ఉంటుంది. ఎక్స్ట్రా లో వోల్టేజ్ ఫర్ వెట్ లొకేషన్స్. ఎప్పుడు ఏదైనా ప్రొడక్షన్ ఏరియాలో లేదంటే చిన్న ఏరియాలో కంప్లీట్ గా వెట్టగా ఉంటుంది ఏరియా. ఆ ఏరియాలో అసలు ఎక్స్ట్రా లో వోల్టేజ్ వాడాలి. చాలా బ్యాటరీ ఆపరేటర్ అదే లో వోల్టేజ్ 6 volts 9 volts 12 volts ఆపరేట్ అయ్యి చిన్న బాగా ఎప్పుడు వెట్టగా ఉంటుంది. ఆ ఏరియా డ్రైగా ఉండదు. ప్రోడక్ట్ డిపెండింగ్ అపాన్ మన ప్రోడక్ట్ ఎప్పుడు వెట్ అనుకోండి, వెట్తో ప్యాకింగ్ ఉంటుంది, వెట్ ఐస్ కోల్డ్ స్టోరేజ్. ఆ ఏరియాలో చాలా తక్కువ వోల్టేజ్ ఉన్న ఎక్విప్మెంట్స్ మనం వాడాలి యాజ్ పర్ సేఫ్టీ. ఓకే. డబుల్ ఇన్సులేటెడ్ టూల్స్. ఎవరికైనా ఐడియా ఉందా డబుల్ ఇన్సులేటెడ్ టూల్స్ అంటే? ఒక రెక్టాంగులర్ ఇలా షేప్ ఉండి దాని మీద ఇంకో రెక్టాంగులర్ షేప్ వస్తుంది. ఆ సింబల్ ఉందనుకోండి ఏ టూల్ మీద, ఇట్స్ డబుల్ ఇన్సులేటెడ్. మామూలుగా సింగిల్ ఇన్సులేటెడ్ ఉంటాయి, దాని మీద డబుల్ ఇన్సులేటెడ్ ఉంటుంది. ఒక బాక్స్ అదే రెక్టాంగులర్ గా అలా ఉండి దాని మీద మళ్ళీ ఇంకో రెక్టాంగులర్ వస్తుంది. అంటే
ఇది ఇలా వస్తుంది సింబల్. కనిపిస్తుంది బాబు, కనిపిస్తుందా? పేపర్ మీద వేసి చూపిస్తాను. సింబల్ కనిపిస్తుందా మీకు బాబు? కనిపిస్తుంది సార్. దీని అది ఈ సింబల్ దేని మీద ఉందంటే దట్ ఈస్ డబల్ ఇన్సులేటెడ్. ఒక బాక్స్ లో ఉండి దాని మళ్ళీ సెకండ్ లేయర్ ఒక సింగిల్ ఇన్సులేటెడ్ కాదు, ఇట్స్ డబల్ ఇన్సులేటెడ్. డబల్ ఇన్సులేటెడ్ టూల్స్ ఆ ఎక్విప్మెంట్ మీద ఉంటుంది. డబల్ ఇన్సులేటెడ్ టూల్స్ కి ఎర్త్ అవసరం లేదు, ఎర్తింగ్ అవసరం లేదు. డబుల్ ఇన్సులేటెడ్ టూల్స్ యూజ్ రెసిడ్యువల్ కరెంట్ డివైసెస్ అంటే ఆటోమేటిక్ రిపేర్, ఆర్సిడీస్, ఎంసీవీలు, 30 milliamps, బ్యాటరీ ఆపరేటెడ్ టూల్స్, సూటబుల్ కనెక్షన్స్, సౌండెడ్ కనెక్షన్స్. సౌండెడ్ అంటే గట్టిగా ఉంటుంది. ప్రీ యూజ్ ఇన్స్పెక్షన్, మన పనే అది. సేఫ్టీ ఏ టూల్స్ అయినా కానీ మనం క్లియర్గా ఇన్స్పెక్ట్ చేస్తాం, అది కరెక్ట్గా ఉండదు దానికి. ఏదైనా మిషన్ దానికి బిల్డింగ్ మిషన్స్ డెడ్ స్విచ్ అని ఒకటి ఉంటుంది, పక్కన ఎమర్జెన్సీలో పక్కన ఆగిపోతుంది. అటువంటివన్నీ ఎమర్జెన్సీలో ఆపడానికి అవన్నీ కంట్రోల్స్ అయ్యి పనిచేస్తున్నాయి కదా, అవన్నీ కూడా మనం ముందుగానే టెస్టింగ్, ఇన్స్పెక్షన్, టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్. పాడవుతే దాన్ని మెయింటెనెన్స్ పంపించాలి, దాన్ని అలా వాడుకోవాలి. కాంపిటెన్స్ ఆఫ్ వర్కర్స్, కాంపిటెంట్ వర్కర్స్ని మనం తీసుకున్నప్పుడే కాంపిటెంట్ చేస్తాం. మన వర్కర్కి ఫస్ట్ ఇండక్షన్ ట్రైనింగ్ ఇస్తాము, తర్వాత జాబ్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇస్తాము, మళ్ళీ రీఫ్రెష్ ట్రైనింగ్ ఇస్తాం. దీనికి కాంపిటెన్సీ పెంచడానికి, దానికి కాంపిటెన్సీ ఆఫ్ వర్కర్స్లో కాంపిటెన్స్, సీనియర్స్, ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా, అలాంటి పర్సన్స్ని మనం టూల్స్ వాడినప్పుడు, పవర్ టూల్స్ వాడినప్పుడు వాళ్ళ గైడెన్స్తో వాడాలి. ఇవాళ ఒక్క క్లాస్ చెప్దాము వర్మ. ఇవాళ సింగిల్ క్లాస్. ఇక చూడండి ఇదే లాస్ట్ సైడ్, ఇది ఇంత ఆగదు. ప్రికాషన్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ అండ్ కన్స్ట్రక్షన్ సైడ్ చూసారా? అది గోల్ పోస్ట్ అంటాం, రెగ్యులర్గా ఉంది చూసారా? అది రోడ్ క్రాసింగ్ ఏరియాలో వెహికల్స్ పవర్ హెడ్ లైన్స్ పైన ఉన్నాయి అనుకుంటా, గోల్ పోస్ట్ వేస్తాం. అంటే గోల్ పోస్ట్ ఎందుకంటే వేస్తాం, వెహికల్ అడ్డేస్తుంది అనమాట. పెద్ద వెహికల్స్ వెళ్ళడానికి లేదు, లేదంటే ఎవరన్నా పైప్ పట్టుకుని అటు ఇటు వెళ్ళడం చేయడం హ్యాండ్లింగ్ చేసినప్పుడు అది ముందుగానే అక్కడ ఇదేదో మనం దీనికి ఇక్కడ కాషన్ బోర్డు కూడా ఇస్తాం అన్నమాట. కాషన్ బోర్డు ఇస్తాం పవర్ హెడ్ లైన్స్ అయినా కానీ జనాలు వెళ్ళిపోతారు, ఏదో పట్టుకుని 6 మీటర్ పైప్ పట్టుకుని వెళ్ళిపోతారు. రకరకాలు అన్నమాట కన్స్ట్రక్షన్ సైట్లో, రకరకాలుగా మనుషులు పనిచేస్తారు. వాళ్ళు మనం ఎంత చెప్పినా కానీ ఇక్కడ పైన మళ్ళీ దీనికి ఆ రెడ్ లైన్స్ ఉన్నాయి కదా, వెర్టికల్ హారిజాంటల్ అయితే ఉందో దాని మీద బ్లింకింగ్ లైట్స్ కూడా పెడతాం. అందుకని నైట్ కూడా అది బ్యారియర్ ఆ లిమిట్ కోసం గోల్ పోస్ట్ అంటాం. అండర్ గ్రౌండ్ క్యాట్ స్కానర్, స్కానర్ ఉంది కదా పర్సన్ చేతిలో, అండర్ గ్రౌండ్ కేబుల్ డిటెక్టర్ స్కానర్ అంటే అప్ టు 3 meters వరకు అది చెక్ చేస్తుంది, రిజెక్ట్ చేస్తుంది. ఈవెన్ మనం ఎక్స్కవేషన్ సైట్ చేసినప్పుడు అది వాడతాం. కాబట్టి అర్థమవుతుంది, ఏమైనా అర్థమైపోతే అడగండి. పవర్ హెడ్ పవర్ లైన్స్ ఉన్నప్పుడు క్రైన్స్ కానీ ఏమైనా వర్క్ చేస్తున్నాయి అనుకుంటా. ద మినిమం రికమెండెడ్ సేఫ్ వర్కింగ్ డిస్టెన్స్ 6 meters ఫ్రమ్ ది నియరెస్ట్ పార్ట్ ఆఫ్ ది క్రెయిన్. యూజువల్గా క్రెయిన్స్ తో వర్క్ అవుతుంది. 6 meters డిస్టెన్స్ లోనే దాన్ని మనం క్రెయిన్ ఆపరేట్ చేసుకోవాలి. అక్కడ చూడండి ఇలా ఇచ్చారు కదా, అలా ఆర్చ్ లాగా, అక్కడి నుంచి 6 radius లోనే దాన్ని వాడండి. ఆ 6 meters గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ 6 meters యూజువల్లీ ఆ క్రెయిన్ జిప్ ఏదైనా సరే అంతవరకు 6 meters మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం అనుకోండి, ఇంకేం చేయాలంటే దాన్ని పవర్ ఆపేస్తే దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా. పవర్ ఆపాలి, ఏదో సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని వర్క్ చేస్తారా, ఇట్స్ ఓకే.
లేదు మనకి చాలా ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ ఎక్కువ ఉన్నాయి, దానికి మనం అంత సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేము. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి పవర్ ఆపాలంటే కింద రాసే ఇట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ కెనాట్ బి మెయింటైన్, ద ఎలక్ట్రిసిటీ సప్లై షుడ్ బి డిస్టెన్స్. అది కదా టైం అయిపోతుంది అలా జస్ట్ 39 సెకండ్ 38 సెకండ్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు చెప్పాలి. హలో, కంటిన్యూషన్ లేదు సార్ ఇవాళ. ఇవాళ ఒక క్లాస్ మాట్లాడుతుంది. సో మండే నుంచి మనం కంటిన్యూ క్లాస్ ఓకే. ఇక్కడ లోకల్లో ఎవరు ఉన్నారు? వైజాగ్ లో ఉన్నారు ఎవరైనా? మీరు అలాగే లోకల్ కదా. సంవత్సరం అవును సార్. నేను వస్తాను సార్ రేపు అయినట్టు అయితే ఆఫీస్కి వస్తానండి, నాకు కార్డు ఉండిపోయింది కదా. పర్వాలేదు, ఎప్పుడు వచ్చినా ఇస్తాను. నీదేనా? వర్క్ అదే ఉండిపోయింది ఆధార్ కార్డు. నాది ఆధార్ కార్డు.